ఆపరేషన్ పాపారావు మళ్లీ త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టు సీనియర్ నేత. బీజాపూర్లో ఎన్కౌంటర్, 4 నక్సలైట్లు మృతి. మృతుల్లో కీలక నేత దిలీప్ వెడ్జా. AK-47, 2 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో నక్సలిజాన్ని ఇక అణచివేయలేరని చెప్పేసి సిపిఐ నారాయణ ఒక స్టేట్మెంట్ కనబడతా ఉన్నది. నిన్న కూడా ఎదురు కాల్పులు కావడం జరిగింది. దాంట్లో పాపారావు చాలాసార్లు తప్పించుకున్నటువంటి మావోయిస్టు అగ్రనేత పాపారావు నిన్న కూడా త్రుటిలో తప్పించుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. 4 చనిపోయారు ఆ ఎన్కౌంటర్లో. తుపాకులు కూడా దొరికినాయట. చాలామంది ఇప్పటికే మావోయిస్టులు లొంగిపోతారు. ఇంకొక పక్కన ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేత టాప్ కమాండర్ పాపారావుపై భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టగా ఆయన మళ్లీ త్రుటిలో తప్పించుకున్నారు. కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీలో పాపారావు ముఖ్య నేతగా ఉన్నాడు. మాడ్వి ఇడ్మా సారథ్యం వహించిన బెటాలియన్కు బార్సీదేవ తర్వాత పాపారావునే బాధ్యుడిగా ఉన్నట్టు సమాచారం. బీజాపూర్లోని ఇంద్రవతి నేషనల్ పార్క్ పరిసరాల్లో పాపారావు సహా పలువురు కీలక మావోయిస్టు నాయకులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా దళాలు జాయింట్ కుంబింగ్ ఆపరేషన్లు చేపట్టినాయి. ఉభయ పక్షాలు ఎదురుపడగా శనివారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. మధ్యాహ్నం కల్లా మొత్తానికి ఆ ఆపరేషన్లో పాపారావు మావోయిస్టు ఇప్పుడు టాప్ కమాండర్గా ఉన్నటువంటి పాపారావు త్రుటిలో తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. 2 మావోయిస్టుల మృతదేహాలు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 మావోయిస్టుల మృతదేహాలు కూడా లభించినట్టు బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ వివరించారు. ఇందులో పాపారావు సైతం మరణించాడా అనే అనుమానాలతో కథనాలు వచ్చాయి. కానీ ఆయన త్రుటిలో తప్పించుకున్నట్లు తెలుస్తున్నది. ఈ కాల్పులు సాయంత్రం వరకు సాగాయని, ఆ తర్వాత మరో 2 డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. సో ఈ కాల్పుల్లో చాలామంది నక్సల్స్ ఉంటే ఒకరికొకరు తారసపడడం, దాని తర్వాత జరిగినటువంటి కాల్పుల్లో ముందుగానేమో కాల్పులు జరుగుతూ ఉంటే 2 డెడ్ బాడీలను గుర్తుపట్టింది. దాని తర్వాత మళ్ళీ ఆ ఏరియాకి పోయి వెతికితే ఇంకొక 2 డెడ్ బాడీలు, అంటే మావోయిస్టుల యొక్క డెడ్ బాడీలు దొరికినాయి. దాంట్లో పాపారావు కూడా ఉన్నాడని చెప్పేసి వార్తలు వచ్చినాయి. కానీ మొత్తానికైతే ఆయన తప్పించుకున్నట్టుగా ధృవీకరించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్. ఇక దక్షిణ బస్తర్లో పాపారావుకు పట్టు. ఛత్తీస్గఢ్లోని కిస్తాపురం ప్రాంతానికి చెందిన పాపారావు దండకారణ్య ప్రాంతంలో పార్టీకి కీలక వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. మాడ్వి ఇడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. దక్షిణ బస్తర్లో ఉన్న మావోయిస్టు క్యాడర్లపై పాపారావుకు గట్టి పట్టున్నది. దీంతో కొంతకాలం ఆపరేషన్ పాపారావు పేరుతో భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడపడుతుండగా 2025 నవంబర్ 11న జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలాల నుంచి పాపారావు త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పుడు మరోసారి చిక్కి తప్పించుకున్న ఆయన కోసం ఇంకా అడవులను గాలిస్తున్నట్లు జితేందర్ యాదవ్ తెలిపారు. ఏం తప్పించుకున్నా ఇంకేదైనా కానీ ఇప్పుడు కొట్లాడుతున్నటువంటి ఈ ఉన్నటువంటి కేంద్ర సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎవరు కూడా తప్పించుకున్నటువంటి ఆస్కారమే లేదు. మావోయిస్టులు ఎవరు కూడా తప్పించుకున్నటువంటి ఆస్కారం లేదు. ఇలా త్రుటిలో తప్పించుకున్నాడా, నిమిషంలో ఏమైనా చేజారిపోయిందా, ఎలాగపోయినా రేపని దొరుకుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళది ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు కేంద్రం అయితే ఒక మినహాయింపు, ముఖ్యంగా మీరు లొంగిపోయేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు ఇదే తుపాకీతో సరే నమ్మినటువంటి మీ సిద్ధాంతం కోసం నేను అడవిలోనే చచ్చిపోతా, నేను గన్ను పట్టినప్పుడే నేను డిసైడ్ అయ్యి వచ్చిన ఇక్కడికి అంటే ఇప్పుడు చేసేది ఏమీ లేదు. మీరు పోరాడేటువంటి అది కూడా ఇప్పుడు మీరు కోల్పోయారు. ఎందుకంటే ఒక్కొక్కరు ఉన్నటువంటి ఇప్పుడు ఈయనకు దాదాపుగా 50-55 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఏం కొట్లాడతాడు? పెరిగినటువంటి టెక్నాలజీ తప్పించుకున్నటువంటి వ్యవహారం లేదు. చాలామంది మావోయిస్టులు ఇప్పటికే లొంగిపోయినలు, చాలామంది లొంగిపోమని చెప్పేసి మీతో పాటు కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు సైతం కూడా జనజీవన స్రవంతిలోకి కలిసిపోయి పోలీసుల ముందుకు వచ్చి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆయుధాలతో లొంగిపోండి, మనకు ఆప్షన్ అది మాత్రమే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి వాళ్ళని కూడా మాట్లాడుతూ ఉన్నాం. మీరు చేసేది అడవిలా ఉండి మీరు చేయాల్సినటువంటిది కూడా పెద్దగా అదేమి లేదు, ఏది లేదు. ఇప్పుడు మీరు చేసేటువంటి ఆస్కారం కూడా లేదు. చాలామంది టాప్ మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి టాప్ నాయకులను కూడా కోల్పోయింది కదా. నంబాల కేశవరావు అటువంటి వాళ్ళు, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అటువంటి వాళ్ళని కూడా కోల్పోయింది. ఆసన్న మల్లోజుల లాంటి వాళ్ళంతా లొంగిపోయిన్లు. ఉన్నటువంటి తిరుపతి దేవ్జీ మీరు తప్పించి ఇంకా పెద్దగా కనబడట్లేదు మావోయిస్టు పార్టీలో. ఎక్కడికక్కడ చెదరవైపోయింది. మీరంతా కూడా కూడి మనం ఏం చేద్దాం, మూకుమ్మడిగా ఏమైనా లొంగిపోదామా అని చెప్పేసి మాట్లాడుకునేందుకు కూడా అవకాశం లేదు. ఇక ఎక్కడున్నది, ఏ అవకాశం ఉన్నది, ఏది లేదు. మీకు ఉన్నటువంటి ఆప్షన్ కేవలం లొంగిపోవడం మాత్రమే మిగిలిపోయింది. సో నిన్న మొత్తానికి జరిగినటువంటి ఎన్కౌంటర్లో పాపారావు అయితే మాత్రం బతికే ఉన్నాడు. పాపారావు చనిపోలేదనేది అయితే తెలుస్తూ ఉన్నది. దీంట్లో దిలీప్ వెడ్జా సహా 4 నక్సలైట్లు మృతి చెందిళ్ళు.
మొత్తంగా ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో దండకారిన జోనల్ కమిటీ మెంబర్ దిలీప్ వెడ్జా అలియాస్ సుక్కు ఉన్నట్లు ధృవీకరించినట్లు ఎస్పీ వివరించారు. ఒక మహిళా మావోయిస్టు మరో ఇద్దరు నక్సలైట్లు కూడా ఉన్నారని, వీరి గుర్తింపుకు ఇంకా ధృవీకరించాల్సి ఉందని పేర్కొన్నారు. వెడ్జాపై 80 లక్షల రివార్డు ఉందట. ఎవరు? వెడ్జా పైన. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ చెప్పారు. దాదాపు 500 మంది బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టి కాల్పులు జరిపినట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక AK-47, 2 రైఫిళ్లు, అలాగే పేలుడు పదార్థాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నామని ఆయన వివరించడం జరిగింది. 500 మంది బలగాలతోటి మావోయిస్టుల ఏరివేతనం అక్కడ జరుగుతూ ఉన్నది. ఇక 500 మావోయిస్టులు 500 మంది పోలీసులని ఈ ఒకరిద్దరు తట్టుకుంటారా? ఇక ఏముండదు కదా. ఇక ఇప్పుడు ఆయన కూడా ఇంకొకటి ఇంకా ధృవీకరించాల్సిందంటా ఉన్నారు. నలుగురే చనిపోయినారు, ఇప్పుడు వరకు 4 చనిపోయినారని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నదంటే ఒకవేళ పాపారావు కూడా ఉన్నాడా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉన్నది. చెప్పలేం, ఏమైనా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఓ టైం పీరియడ్ ఇచ్చింది కదా. టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు మార్చి 31 వరకు మాత్రం మీకు డెడ్ లైన్ పెట్టినాం. మార్చి 31 తర్వాత అసలు మావోయిస్టులు లేనటువంటి దేశంగా మేము తయారు చేస్తామని చెప్పేసి అమిత్ షా చేసినటువంటి కీలక ప్రకటన నేపథ్యంలో కేంద్ర బలగాలంతా కూడా ఇప్పుడు అడవిలలోనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ సరిహద్దు కావచ్చు, ఏపీలో కానీ ఇట్లా అన్ని వీళ్ళకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే తిష్ట వేసినాయి. సో ఆపరేషన్ పాపారావు పేరు మీద ఒక అదైతే నడుస్తూ ఉన్నది. ఇక ఇప్పుడు పాపారావును పట్టుకున్నట్టయితే ఇక మిగిలింది కేవలం దేవుజీ తిరుపతి మాత్రమే ఉన్నది. ఇక సో ఉన్నటువంటి ఆప్షన్ అయితే ఇంకేం కనబడట్లేదు. ఒకసారి వాళ్ళని పిలువు చూడాలి మరి ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అనేది.